పవన్ కళ్యాణ్ అడిగారు ఆ తంతీనో సంథింగ్ ఒక తమిళ టీవీ సంబంధించి వాళ్ళు అడిగితే వాళ్ళకి ఆన్సర్ చేశారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు అవి. త్రిభాషా సిద్ధాంతం మీద ఏదంటే భాషలు అనేటటువంటిది కామను అన్నటువంటిది ఆయనే చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఆయనే దాని గురించి తిట్టింది కూడా, ఏది బీజేపీ తెగనిస్ట్ అయినప్పుడు 18-19 మధ్యలో. ఇప్పుడు ఆయన బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన విధానాలు మార్చుకుంటుంటారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానము. ఒకప్పుడు చేగువేర గొప్ప అంటారు, ఒకసారి మళ్ళీ వీళ్ళు గొప్ప అంటారు, ఒకసారి ఆవిడ పేరేంటి మాయావతి గొప్ప అంటారు, ఒకసారి మోడీ గొప్ప అంటారు. కాబట్టి ఆయన విధానాలు ఆయన మారుతూ ఉంటాయి. మారడంలో తప్పు లేదు అన్నటువంటిది వాళ్ళ పార్టీ కూడా భావిస్తుంటుంది, కార్యకర్తలు కూడా భావిస్తుంటారు. ఆయన ఏం తీసుకున్నది లోక కళ్యాణం కోసం, దేశ సంక్షేమం కోసం తీసుకుంటారని భావిస్తారు. కాబట్టి ఇష్యూ ఏం లేదు అక్కడ. త్రిభాషా సిద్ధాంతం తప్పేం లేదు, నాకే 4-5 భాషలు వచ్చు, అట్లాగే మిగతా వాళ్ళకు కూడా వస్తే తప్పేంటి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అదేదో ఆయన కావాలని దేశకి నేతగా ఎదగడానికి అన్నటువంటిది నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు పునర్విభజన గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి, దీని గురించి అంటే ఓకే అడిగితే చెప్పడం వేరు, ఈ మధ్యన ఎక్కువగా దాని గురించే మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడలేదు ఇంతవరకు నియోజకవర్గాల పునర్విభజన హిందీ గురించి ఏ ప్రకటన ఈయన చేయలే. వాళ్ళు అడిగితేనే చెప్పారు. భాష గురించి మొన్న మాట్లాడలేదు దాంట్లో కదా పార్టీ వీళ్ళ మీటింగ్ లో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్ లో, అది కూడా అది అయ్యే టైంలో కదా ఆ రోజున మాట్లాడుకొచ్చింది. అంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా, మరి ఎంకరేజ్ చేసుకురావాలి కదా అది, కాబట్టి వచ్చినటువంటిది. అంటే ఒకటి తెలంగాణ రాజకీయాలు, రెండో పక్క తమిళనాడు రాజకీయాల మీద ఏమైనా ఎక్కువ